ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. కొండ దేవులపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. ఈ రోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ ఈ ప్రభుత్వం ఆపేసింది. ఇంకా వెంగళరాయ సాగరం ఎక్స్టెన్షన్ వర్క్లు కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవి కూడా ఆపేసింది. పెద్దగడ్డ నీళ్లని రాంభద్రాపురం తేలండ్ ఆయకట్టుగా కూడా అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. వేగావతి బ్రిడ్జ్ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు అవసరమైన మేరకు సిసి రోడ్లు బీటీ రోడ్లు కూడా వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. పెద్దలు అడిగారు, తప్పనిసరిగా డిగ్రీ కళాశాల, ఇంటర్మీడియట్ కాలేజ్, స్టడీ సర్కిల్స్ మళ్ళీ ఏర్పాటు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మన జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రి తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నా ముద్దల మావయ్య, మీ అందరి బాలయ్య బాబు గారు హైదరాబాద్లో మా అమ్మమ్మ పేరు పైన క్యాన్సర్ హాస్పిటల్ నడిపిస్తున్నారు. నా సతీమణి బ్రహ్మణి కూడా అక్కడ డైరెక్టర్. ఆమె చెప్తా ఉంటుంది, ఎప్పుడు ఎక్కువ శాతం మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వచ్చి ఇక్కడ చికిత్స పొందుతున్నారు. రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా క్యాన్సర్ హాస్పిటల్ని అన్ని జిల్లాలకి తీసుకెళ్తామని ఆమె కూడా చెప్తాం జరుగుతుంది. మన జిల్లాకి తప్పనిసరిగా ప్రభుత్వం కానివ్వండి లేదంటే ఎన్జిఓ ద్వారా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా పట్టణంలో లైబ్రరీ అడిగారు పెద్దలు, తప్పనిసరిగా లైబ్రరీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా ఎరుకల పాకాలు గ్రామం సర్పంచ్ని ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వేధిస్తుంది. మన సర్పంచ్ అక్కడ మంచి పని చేయాలంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది. మేము పాలవలస గౌరు గారు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బంది పెడుతుంది. ఆయన పైన అనేక కేసులు పెట్టారు. ఆయనకు కూడా నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు, వాళ్ళందరి పేరు ఎర్ర బుక్లో ఉంది, వాళ్ళని నేను వదిలిపెట్టాను. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అని ఎవరిని అడిగితే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ అసలు ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలిపిస్తే రోడ్ల పైన దూకి పరిగెత్తే సత్తా మనకు ఉంది. అందుకే 2014లో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి నేరుగా 2 లక్షల రూపాయలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. అంతేకాదు కార్యకర్తలు ఎవరన్నా ప్రమాదంలో చనిపోయినా, ఫ్యాక్షన్ దాడిలో చనిపోయినా వాళ్ళ బిడ్డల్ని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేడు, నేను ఇంట్లో ఒక్కడినే. కానీ అన్న ఎన్టీఆర్ వల్ల 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు కలిగింది. 2019 నుంచి 24 వరకు వైకాపా నాయకులు మన పైన అనేక కేసులు పెట్టారు, మన్ని అన్ని రకాలుగా వేధించారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ ఇప్పుడు చెప్తున్నా, జగన్కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. జగన్ బాములకే భయపడిన కుటుంబం మాదే. నువ్వు పెట్టే చిల్లర కేసులకి నేను భయపడతానా? ఇక్కడున్న కార్యకర్తలందరికి పిలిపిస్తున్నా, 2 నెలలు కష్టపడండి.
ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. ఈ ఎర్ర బుక్ చూస్తే వైకాపా నాయకులకు పడుతుంది వచ్చా. అందుకే ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. ప్రజలందరికీ తెలియాలా, ఈ రోజు ఈ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళి లోకేష్ ప్రతి ఊరికి ఎర్ర బుక్ అంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని వెళ్ళారు. అరే తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారే మీరు? తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు మీరు? నేనేం చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించినోడు నేను వదిలిపెట్టానని. అంటే మీరు ఒప్పుకున్నట్టు కదా మీరు చట్టం ఉల్లంఘించారని. టైం అయిపోయింది బ్రదర్. 2 నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది. ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు